తెలంగాణ టుడేలా ఈ పెన్షన్ల మీద పెద్ద పంచాయతీ నడుస్తుంది. అనుక్షణం ఇంకా మేమన్నా అప్పుడప్పుడన్నా ఎప్పుడన్నా లైన్ తప్పుతామేమో కానీ అనుక్షణం ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి బక్కా జాక్సన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బాగా సన్నిహితుడు బక్కా జాక్సన్. అదొక రకం, అదొక టైప్. ఇప్పుడు మన టైపే ఈ బ్యాచ్ అంతా. ఇక ఆయన మనకంటే సీనియర్ ఈ కాలేజీలో. ఏమైంది గిరీష్ అంటే ఈ మనిషి పెన్షనర్ల మీద కూడా కొట్టాడుతుంది. వెనకటికి చిత్రగుప్తులో మేము మాట్లాడినాము. కన్సిస్టెంట్గా తీసుకొని వచ్చింది బక్కా జాక్సన్. ఏం జరిగింది అన్నది నేను సమ్మప్ చేసి తీసుకొని వస్తున్నా. తెలంగాణ పెన్షనర్లు ఎవరైతే ఉన్నో చూడు, వాళ్లకు గట్టిగా ధోకా పడ్డది. ధోకా ఇది గిరీష్ గారు మాట్లాడతలేడు. ఇర్రెగ్యులారిటీస్ చెప్తున్నాయి, కాంగ్రెస్ యొక్క విరిగిపోయిన ప్రామిస్లు చెప్తున్నాయి, ఫిస్కల్ మిస్మేనేజ్మెంట్ కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి 20 నెలల పరిపాలన, ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ జీరో, మ్యాక్సిమం పెన్షనర్లు సఫర్ అవుతున్నారు. ప్రామిసెస్ కాడికి మాట్లాడితే మేనిఫెస్టో కమిట్మెంట్స్ బై కాంగ్రెస్ ఏముండేనంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ, టీచర్, పెన్షనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు 6 నెలల్లో తీర్చుతానన్నాడు మా రేవంత్ అన్న. ఇప్పటిదాకా డిఎల్ పెండింగ్ ఉన్నాయి, వాళ్లకు హెల్త్ కార్డులు ఇవ్వలే. పే రివిజన్ కమిషన్ ఏదైతే ఉందో పిఆర్సీ జూలై 2023 ఇంప్లిమెంట్ ఎప్పుడవుతుంది అన్నట్టు ఇంప్లిమెంట్ ఎప్పుడవుతుంది అని అంటున్నా. టైమ్లీ శాలరీస్ వస్తున్నాయా? లేవు. తెలుగు అకాడమీలనైతే నేను ఇప్పుడు తీసుకొని వస్తాయి కదా. పెన్షన్లు చక్కగలేవు. 20 నెలలు అయిపోయినా ఒక్క సింగిల్ ప్రామిస్ కూడా రేవంత్ సర్కార్ చేయలే. దీని మీద బక్కా జాక్సన్ కొట్లాడుతుంటే నిన్న ఆయనని మధ్యాహ్నం అరెస్ట్ చేసినారని నాకు ఒక న్యూస్ వచ్చింది. ఇది యాక్సెప్టబుల్ కాదు రేవంత్ అన్న, చాలా పెద్ద ఎత్తున పోతుంది. నేను హెచ్చరిస్తలేను, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. గౌరవనీయ పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సమస్యల మీద ఆయన రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీ డిక్టేటర్షిప్ అనేది బయటపడుతున్నది. సమస్యల మీద పరిగెడుతున్నారు మీరు, సమస్యలను సాల్వ్ చేస్తలేరు రేవంత్ అన్న. ఇఫ్ దిస్ ఈజ్ రియల్ గ్రౌండ్ రియాలిటీ కాడికి వస్తే ఫ్రెండ్స్, మనం ఇవాళ తెలంగాణ ఒకటే రాష్ట్రం ఇప్పటిదాకా కంప్లీట్గా గ్రౌండ్ రియాలిటీలో ఒకటే రాష్ట్రం. 5 పెండింగ్ డిఏలు ఉన్నాయి పాపం. ఎంత? 5 పెండింగ్ డిఏలు. నాన్ ఫంక్షనల్ హెల్త్ కార్డ్స్. నేనే ప్రత్యక్ష సాక్షి. మా అమ్మగారికి అనారోగ్యమైంది, నేను 2-3 రోజులు రాలే. నేనే ప్రత్యక్ష సాక్షి. మా అమ్మగారికి అనారోగ్యం అయితే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకొని పోయి మీ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డ్ మా దగ్గర ఉన్నది, అది చూపిస్తే ఇది మేము యాక్సెప్ట్ చేయము, యూ హ్యావ్ టు పే ఇన్ క్యాష్ అండ్ దెన్ లేటర్ టేక్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇది దుస్థితి. నేనే ప్రత్యక్ష సాక్షి. ఆర్ యూ రెడీ ఫర్ అన్ ఓపెన్ ఛాలెంజ్ మిస్టర్ సీఎం? అండ్ హెల్త్ మినిస్టర్కి కూడా అడుగుతున్నా. పిఆర్సీ ఇప్పటిదాకా జూలై 2023 నుంచి ఇంప్లిమెంట్ చేయలే. పెన్షన్ బెనిఫిట్లు మార్చ్ 2024 రిటైర్ ఎంప్లాయీలకు ఇచ్చిన వానని అడుగుతున్నాం. ఇక అవుట్ సోర్సింగ్ వాళ్ళ గురించి అయితే ఇక మాట్లాడొద్దురా నాయన. పాపం వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో ఉన్నది కూడా నాకు తెలియదు. లక్షల మందికి శాలరీ డిలేలు జరుగుతున్నాయి. కాంట్రాక్ట్ స్టాఫ్ ఎట్లా బతుకుతున్నారో కూడా నాకు తెలియదు. మెడికల్ యాక్సెస్ లేదు అని అంటే గరీబీ రాష్ట్రం అన్నది కాదు, గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల, వాళ్ళు తీసుకొచ్చిన అడ్డమైన పథకాల వల్ల. వీళ్ళు ఆగస్ట్ 11లో కూడా ఒక ధర్నా ప్లాన్ చేసిరు అప్పట్లో. వెనకటికి వాళ్ళు ఏమన్నారంటే పెన్షనర్లు మొత్తం ఇక రోడ్ల మీదకి వస్తారు, 20 నెలలు నువ్వు డిలే చేస్తున్నావు, ఇప్పటిదాకా మాకు క్లారిటీ లేకపోయా, మాకు టైం లైన్స్ నువ్వు మీట్ కాకపోయా, నీ అన్ని మల్టిపుల్ కమిటీలు అని చెప్పి ఒక్కటి కూడా నువ్వు దాన్ని చేస్తలేవు, కమిటీలు పెట్టి టైంని కిల్ చేస్తున్నావు. రిటైర్డ్ ఎంప్లాయీల జేఏసీలు మాట్లాడుతున్నాయి, నువ్వు రిజాల్వ్ చేస్తావా లేకపోతే మాస్ అజిటేషన్ చూస్తావా అని. అయితే నేను ఏమడుగుతున్నానంటే యూనియన్లకు, ఇది రాజకీయం కాదు ఈ ప్రొటెస్ట్ అనేది, మీ సర్వైవల్. ఆ పెన్షనర్ దారులకు చెప్తున్న యూనియన్ లీడర్లను పెద్దగా నమ్మకుర్రి. అసలు లీడర్ ఎందుకు పెడతారు మీరు? ఆ లీడర్ పెడితే ఒక్కడు పోతాడు, ఏం మాట్లాడుకొని వస్తాడు అన్నది మీకు తెలుసా? ఆడ మాట్లాడుకొని వచ్చింది కరెక్ట్గా మీకు చెప్తాడా? భారీ సభల నిలదీయరు కదా, భారీ సభలనే కమిట్మెంట్ ఇవ్వమని ఉండ్రి కదా, మైక్ పెట్టి కెమెరాలు పెట్టి మొత్తం పెట్టి డిస్కషన్ స్టార్ట్ చేయమని ఉండ్రి. ఇది మీ సర్వైవల్, మీ ప్రొటెస్టు రాజకీయం కాదు. కాగ్ రిపోర్ట్ బాంబేసింది ఫ్రెండ్స్, కాగ్ రిపోర్ట్ కంప్లీట్గా బాంబేసింది. కాగ్ ఏం చెప్పిందంటే మ్యాసివ్ ఇర్రెగ్యులారిటీలు కనిపించినాయనంట. అంటే ఒక రిటైర్డ్ సీఏ యూట్యూబ్ సోర్స్ నుంచి బక్కా జాక్సన్ గారి వీడియోలలో చెప్పిండ్రు ఏందనంటే, బక్కా జాక్సన్ గారు కూడా మాట్లాడిండ్రు, ఇది ఓ రిటైర్డ్ సిఐ కూడా మాట్లాడిండట. 20 కోట్లు ఎక్స్ట్రా అలొకేషన్ చేసిరట బడ్జెట్లలో. ఎప్పుడు చేసిరు, ఎవరు చేసిరు, ఏ ప్రభుత్వాలు చేసినాయి అనేది ఇప్పుడు అది బయటికి రావాలా. ఈ ఫండ్స్ డైవర్ట్ చేసిరట. ఎంప్లాయీ వెల్ఫేర్ నుంచి మేజర్ టెలికాం స్కామ్ కూడా ఒకటి చేసిరట. ఇలా కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారట, సీఎంల కూతుర్లు కూడా ఉన్నారట, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారట, మల్టిపుల్ మంది జైళ్ళలో కూడా ఆల్రెడీ జైలు కూడా తింటున్నారట. ఇది డైరెక్ట్గా తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, సిఎస్, ఫైనాన్స్ సెక్రటరీకి సీదా పాయింట్ బ్లాంక్లో కనబెడుతున్నది రాజకీయంగా. తెలంగాణ ఏదైతే కాగ్ రిపోర్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా కంప్లీట్గా
ఈ గవర్నమెంట్ వెల్ఫేర్ ఫండ్స్ని ఎక్కడ డైవర్ట్ చేసింది? ఎవరెవరికి కమిషన్లు దొరికినాయి, కిక్ బ్యాక్లు దొరికినాయి. కరప్షన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసేసిండ్రు వీళ్ళు. పబ్లిక్ మనీ ఒక ప్రైవేట్ పొలిటికల్ పర్స్ అయిపోయింది. ఇది మిస్మేనేజ్మెంటా, మిస్ అప్రాప్రియేషనా అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే అసలు మనీ ఎక్కడ పోయింది అని చెప్పి మాట్లాడితే 40,000 కోట్లు లిక్కర్ లైసెన్స్ల నుంచి ప్రభుత్వానికి వచ్చినాయి. రెవెన్యూ ఇన్ఫ్లోస్ చెప్తున్నా. ఐ మే బి రాంగ్ రేవంత్ అన్న, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. 40,000 crores లిక్కర్ లైసెన్స్లకైనా వచ్చినాయట. ల్యాండ్ సేల్స్ అమ్ముతున్నారు. మొన్ననే 137 crores ఎకరం అమ్మినము అని చెప్పి చెప్పిండ్రు. ఫారెస్ట్లు మృగవాణి 200 ఎకరాలు ఎర్రాటా అని డిక్లేర్ చేసిర్రు. 6,000 కోట్లు, సుమారు 6,000 కోట్లు మార్కెట్ వాల్యూ ప్రకారం. మళ్ళీ స్కామ్ ఏమాయ్, ఈ రియల్ ఎస్టేట్ మ్యానిపులేషన్ ఏమాయ్, కరప్షన్ ఎల్లప్పుడూ పైప్ లైన్లోనే ఉండి వస్తున్నది కదా తెలంగాణలో. మళ్ళీ ఈ పెన్షనర్లకు ఇప్పటికీ పెన్షన్ ఎందుకు వస్తలేదు, ఆ అన్అఫోర్డబుల్ ఎందుకున్నది, దానికి నో ఫండ్స్ అని ఎందుకు చెప్తున్నారు? నేను అడుగుతలే, కాగ్ అడుగుతుంది. ఓ రిటైర్డ్ సిఐ మాట్లాడిన మాటలకు ఇలా ప్రభుత్వాలు ఏం ఆన్సర్ ఇస్తున్నాయి అని చెప్పి చెప్తున్నా నేను. ఇలా ప్రభుత్వాలు ఏం ఆన్సర్ ఇస్తున్నాయి అని చెప్తున్నా. ఇన్స్టాల్మెంట్లు మాకొద్దు, డిలేలు మాకొద్దు, ఫుల్ పేమెంట్ విత్ ఇంట్రెస్ట్ రావాలా అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరాల పట్టి మాకు రాకపోతే ఎట్లా అని అంటున్నారు. ఇప్పుడు కొత్త రిటైర్లు వచ్చి మళ్ళీ 9,000 మంది ఎవ్రీ ఇయర్కి అవుతారు అని అంటారు. ఇది ఇంకా లోతుగా పోయి మీకు ఇబ్బంది పెడతా తప్ప మిమ్మల్ని బయట అయ్యేది అని చెప్పి ఆయన హెచ్చరిక జారీ చేస్తున్నాడు. మళ్ళీ ఇన్స్టాల్మెంట్లలో అకౌంటబిలిటీ ఉంటుందా, ఇన్స్టాల్మెంట్లలో ట్రాన్స్పరెన్సీ ఉంటుందా, గవర్నమెంట్ స్క్రూటినీని ఎస్కేప్ చేయగలుగుతుందా? ఇదో పెద్ద క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇవి మా డిమాండ్లు మాకు కావాలా, మేము పనిచేసిన పెన్షన్లు మాకు కావాలా అని చెప్పి మాట్లాడితే వాళ్ళని డిటెన్షన్లు, వాటి మీద మద్దతు తెలిపిన వాళ్ళకు అరెస్టులు, థ్రెట్స్, గుడ్డలుడు తీసి కొడతాము, ఫాల్స్ కేసులు. మళ్ళీ ఇది గవర్నెన్సా లేకపోతే ఇది కవరపా? ఇళ్ళల్లో కొంతమంది యూనియన్ లీడర్లు కూడా ఉన్నారని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ దాని మీద చర్చ జరగాల. ఎవరా క్యాబినెట్ మినిస్టర్లు, ఎవరా యూనియన్ మినిస్టర్లు? ఈ బ్యాక్డోర్ రూమ్లలో ఈ మొత్తం ఉద్యమాన్ని డైల్యూట్ చేసేది ఎవరు? బ్రదర్, ఇది మీ సర్వైవల్ పోరాటం, యూనియన్ పోరాటం కాదు. ఎంప్లాయీలు, రిటైర్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికి ఏం మద్దతు తెలుపుకుంటారు అని చూడుండ్రి. అయితే ఇంకొకటి విచిత్రమైన ఒక ఘటన ఏంటంటే, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, సుమారు 26 డెత్లు అయినాయంట. ఇప్పటిదాకా అకౌంటబిలిటీ 0 ఉందంట. మళ్ళీ 26 మంది చచ్చిపోయిన వాళ్ళు. బక్కా జాడ్సన్ గంభీరమైన ఆరోపణలు చేసిండు దీని మీద. బక్కా జాడ్సన్ 26 మంది కంప్లీట్గా చచ్చిపోతే అందులో మేజర్గా హిందువులే ఉన్నారు కదా, మళ్ళీ బీజేపీ ఎందుకు సైలెంట్ ఉన్నది అని అన్నాడు. కరెక్ట్, టేకాదారులు కదా మీరు టేకాదారులు కదా. ఏది పట్టించుకుంటారు రా నాయన? నేను బీజేపీని అడుగుతున్నా, ఏది పట్టించుకుంటారు? నేను ఆత్మీయత నాకు మీతో ఉంది కదా. నన్ను మూతి మీద దాన్ని ఎలగొట్టినా నేను ఆడనే చచ్చినా కదా, మీ చుట్టే తిరుగుతున్నా కదా. నేను ఏమంటున్నా, మీకు ఏ చాతనైతే చెప్పురు తెలంగాణ బీజేపీలకు, నాకు మాట చెప్పురు. ఏమన్నా నేను పెట్టంగానే ఒకటి పెడుతున్నారా కమెంట్, అరే ఏం చేసారో తెలుసారా మూర్ఖుడా అని. మళ్ళీ దీని మీద ఆన్సర్ ఇయ్యండి. ఒక్క సెంట్రల్ మినిస్టర్ అన్న ఇట్లా లోపలికి వచ్చి చేస్తున్నాడా? పనికిరాని ముచ్చట్లు అన్నీ మాట్లాడుతున్నాం మనం, పనికిరాని ముచ్చట్లంతా. మళ్ళీ ఇది పెన్షనర్ల సఫరింగ్ నిజం కాదా? ప్రతి దాంట్లో మనం క్యాస్ట్, రిలీజన్, ఆ పార్టీ ఈ పార్టీ ఏందని అంటున్నా. బీజేపీకి ఏం చాతనవుతుందని అంటున్నా. కాగ్ రిపోర్ట్, కాళేశ్వరం రిపోర్ట్లో కూడా రేవంత్ అన్న కాగ్ రిపోర్ట్ పెట్టే కదా ప్రభుత్వాన్ని వెనకటి ఇరకాటంలో పెట్టిండు. శ్వేతపత్రం అసెంబ్లీ సాక్షిగా పెట్టిండు కదా కాగ్ రిపోర్ట్ అని చెప్పి. మళ్ళీ అది లాస్ట్ స్ట్రా కదా. మళ్ళీ కాగ్ రిపోర్ట్ కూడా ఈడ రేవంత్ అన్న మీద గంభీరమైన ఆరోపణలు చేస్తుంది కదా. మళ్ళీ కాగ్ రిపోర్ట్ని నమ్మాలన్నా వద్దా రేవంత్ అన్న? నువ్వు ఫస్ట్ ఆడిట్ ట్రయల్ ఎప్పుడు చేస్తావు? రిటైర్ ఎంప్లాయీల పెన్షనర్లు తక్షణమే విడుదల చేయాలి. ఆల్ పెండింగ్ డిఎస్ తక్షణమే విడుదల చేయాలి. మీ సంక్షేమ పథకాలు ఆపుకోరు, కట్టలు కట్టి జేబులలో పెట్టుకోరు, సంబంధం లేదు. పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ అరియర్స్తో సహా రావాలా. హెల్త్ కార్డ్స్కి ఫంక్షనల్ హెల్త్ కార్డ్స్ కావాలా. ఏదో కార్డు ఇచ్చినామన్నది కుదరదు, ఫంక్షనల్ హెల్త్ కార్డు కావాలా. పెన్షన్ సెటిల్మెంటు విత్ ఇంట్రెస్ట్ కావాలా. ఏవైతే పెన్షన్స్ మొత్తం ఉన్నాయో అవన్నిటి రావాలా. ఫ్యూచర్ పేమెంట్స్కి క్లారిటీ రావాలా. కాగ్ ఎక్కడెక్కడైతే ఎర్ర జెండాలు పెట్టింది చూడు మీ మేనేజ్మెంట్లో, దానికి అన్నిటికీ క్లారిటీ కావాలి. ఇవాళ మనుషులు చచ్చిపోతున్నారు ఆ ఏజ్లో. చాణక్యుడు ఒక మాట అన్నాడు, వినయస్య మూల్యం వృద్ధ సేవస్య. నీకు వినయం ఉండాలనంటే నిన్న మూడున పుట్టిన పిల్లల మీద కాదురా, రేపు మాపే పోయే మీ వృద్ధుల మీద ప్రేమ కూడా గంతే ఉండాలా. వాళ్ళే మన రాష్ట్రాన్ని నిర్మించిండ్రు, వాళ్ళే మనకు దిక్సూచి అవుతారు. వాళ్ళు 30-40 సంవత్సరాలు సేవలు అందించిండ్రు. ఆ పెన్షన్ అనేది వాళ్లకు 2 పూటలు అన్నం తిననీకే, 3 పూటలు అన్నం తిననీకే, హాయిగా నిద్రపోనీకే, ఆరోగ్యంగా ఉండనీకే పనికొస్తుందిరా అయ్యా. డిగ్నిటీ అనేది లగ్జరీ కాదు రేవంత్ అన్న, ఇది హక్కు. ఇది పైసల కోసం కొట్లాడతలేరు రేవంత్ అన్న. వాళ్ళు పనిచేసిన డిగ్నిటీ కోసం కొట్లాడుతుర్రు, జస్టిస్ కోసం కొట్లాడుతుర్రు, వాళ్ళ ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతుండ్రు. ప్రతి ఒక్క రూపాయి ఇంట్రెస్ట్తో కట్టాలి రేవంత్ అన్న.
జై తెలంగాణ, జై రిటైర్డ్ ఎంప్లాయీస్. భారత్ మాతాకి జై.